హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా మిస్టీరియస్ సంఘటనలు ఉన్నాయి. వాటి రహస్యాలు ఎప్పటికీ కూడా ఎవరికీ తెలియవు. ఎస్ఎస్ ఔరాంగ్ మెడాన్ ద గోస్ట్ షిప్, జూన్ 1947 సుమత్రా అలాగే మలేషియా మధ్యలో బ్రిటిష్ అలాగే డచ్ లిసనింగ్ పోస్ట్లో ఒక SOS మెసేజ్ని అందుకున్నారు. అది ఈ విధంగా ఉంది: ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ క్యాప్టెన్ ఆర్ డెడ్, లయింగ్ ఇన్ చార్ట్ రూమ్ అండ్ బ్రిడ్జ్, పాసిబుల్లీ హోల్ క్రూ డెడ్. ఈ మెసేజ్ తర్వాత ఇంకో మెసేజ్ని కూడా అందుకున్నారు: ఐ డై. ఈ రెండు మెసేజెస్ డచ్ ఫ్రైటర్ సోరెన్ మెడిటరేనియన్ షిప్ నుంచి వచ్చాయని అనుకున్నారు. వీళ్ళ మెసేజ్ని అందుకోగానే పూర్తి లిసనింగ్ పోస్ట్ వీళ్ళని వెతకడానికి బయలుదేరింది. అమెరికాలోని సిల్వర్ స్టార్ సాల్ట్ సీ షిప్ ఈ సోరెన్ మెడిటరేనియన్ షిప్ దగ్గరికి అన్నిటికంటే ముందు చేరుకుంది. సిల్వర్ స్టార్ యొక్క క్రూ ఔరాంగ్ మెడాన్ క్రూ కోసం గట్టిగా అరుస్తూ వాళ్ళకి వాయిస్ని చేరుస్తున్నారు. అలాగే సిగ్నల్స్ని కూడా పంపిస్తున్నారు. కానీ ఔరాంగ్ మెడాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందలేదు. సిల్వర్ స్టార్కి ఔరాంగ్ మెడాన్లో ఏదో సమస్య ఉందని సిల్వర్ స్టార్ ఒక రెస్క్యూ టీమ్ని ఔరాంగ్ మెడాన్కి పంపించింది. ఆ రెస్క్యూ టీం ఔరాంగ్ మెడాన్కి చేరుకోగానే అక్కడ సీన్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. అలాగే చాలా భయపడ్డారు కూడా. ఎందుకంటే ఆ షిప్లో మొత్తం ప్రయాణికులు అలాగే క్రూ మెంబర్స్ కూడా అందరూ చనిపోయి ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే షిప్లో ఉన్న డెడ్ బాడీస్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. మొత్తం డెడ్ బాడీస్ యొక్క మౌత్ ఓపెన్ చేసి ఉన్నాయి. అలాగే వాళ్ళ కళ్ళు చాలా పెద్దగా తెరిచి ఉన్నాయి. వాళ్ళని చూస్తే ఎలా అనిపించిందంటే చనిపోయే ముందు వాళ్ళు చాలా భయంకరమైన దాన్ని ఏదో చూసినట్టుగా. కానీ అన్నిటికన్నా ముందు షాకింగ్ విషయం ఏంటి అంటే షిప్ యొక్క రేడియో ఆపరేటర్ ఎక్కడి నుండైతే తన డెడ్ మెసేజ్ని పంపించాడు అతని బాడీ కూడా అక్కడే పడిపోయి ఉంది. అయితే రెస్క్యూ టీం ఇంకో విషయాన్ని కూడా గమనించింది. అక్కడ ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయో అవన్నీ నార్మల్ డెడ్ బాడీస్ కన్నా చాలా ఫాస్ట్గా డీకంపోజ్ అయిపోతున్నాయి. అలాగే డెడ్ బాడీస్ పైన ఎలాంటి గాయాలు లేవు. ఈ సిల్వర్ స్టార్ ఔరాంగ్ మెడాన్ని ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్దామని ప్రయత్నించినప్పుడు ఔరాంగ్ మెడాన్ షిప్లో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనం కారణంగా ఔరాంగ్ మెడాన్ షిప్ అలాగే దాంట్లో ఉన్న డెడ్ బాడీస్ అన్నీ సముద్రంలో మునిగిపోయాయి. కానీ అసలు చనిపోవడానికి ముందు వాళ్ళకి ఏం జరిగింది అనే విషయం మాత్రం ఒక ఛేదించలేని రహస్యంగా మిగిలిపోయింది. ఈ రహస్య సంఘటన వెనుక ఏం జరిగి ఉండొచ్చు అని కొంతమంది థియరీస్ ఇచ్చారు. ఫస్ట్ థియరీ, షిప్లో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి షిప్లో ఉన్న వాళ్ళందరూ చావుకి గురయ్యారని చెప్తోంది. కానీ ఈ థియరీలో ఒక చిన్న ప్రశ్న ఉంది. ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి ఉంటే షిప్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు చనిపోతారు? ఎందుకంటే గ్యాస్ లీకేజ్ జరిగితే వాయుమండలంలో విలీనమైపోతుంది. కొన్ని ఏలియన్స్ ఈ షిప్ని ఇలా చేశాయని కొంతమంది అంటారు. కానీ ఈ థియరీ కూడా కేవలం ఒక ఇమాజినేషన్లా అనిపిస్తుంది. కొంతమంది ఈ ఘటనకి దయ్యాల్ని భూతాల్ని జోడిస్తారు. ఎందుకంటే షిప్ పైకి రెస్క్యూ టీం చేరుకున్నప్పుడు ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. ఈ రోజు వరకు కూడా దానికి ఎలాంటి ఆధారాలు ఎక్కడా దొరకలేదు. అలాగే ఇది ఒక ఛేదించలేని రహస్యంలా మిగిలిపోయింది. కారణం ఏదైనా సరే అప్పటి నుండి ఈ ఔరాంగ్ మెడాన్ని గోస్ట్ షిప్ అని పేరుతో కూడా పిలవటం మొదలుపెట్టారు. డిబి కూపర్ నవంబర్ 24, 1971 పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక వ్యక్తి బ్లాక్ బ్రీఫ్ కేసుని తీసుకుని బుకింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. అతను సీరియల్కి వెళ్లే ఫ్లైట్ 305లో 1-way టికెట్ని తీసుకున్నాడు. ఈ ఫ్లైట్ హాఫ్ అన్ అవర్లో బయలుదేరబోతుంది. టికెట్ తీసుకునే సమయంలో ఆ వ్యక్తి తన పేరు డెన్ కూపర్ అని చెప్పాడు. అలాగే టికెట్ పేమెంట్ని క్యాష్ ద్వారా పేమెంట్ చేశాడు. కూపర్ ఒక బిజినెస్ మ్యాన్లా బట్టలు వేసుకుని ఉన్నాడు. తను ప్లేన్లో తన సీట్లో కూర్చొని తన కోసం ఒక డ్రింక్ని ఆర్డర్ చేసుకున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక కూపర్ ఫ్లైట్ అటెండెంట్కి ఒక పేపర్ని ఇచ్చాడు. తనని అదేంటో చదవమని చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్ ఆ వ్యక్తి తనతో ఫ్లర్ట్ చేస్తున్నాడని అనుకుంది. కానీ ఆ ఫ్లైట్ అటెండెంట్ ఆ పేపర్ని చదివి షాక్ అయిపోయింది. ఆ పేపర్లో కూపర్ రాసింది ఏంటి అంటే తన దగ్గర ఒక బాంబు ఉందని. ఆ ఫ్లైట్ అటెండెంట్ పేపర్ని చదవగానే కూపర్ తనని తనతో పాటు కూర్చోమని చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్ తన దగ్గర కూర్చొని తనకి ఆ బాంబ్ని చూపించమని అడిగింది. కూపర్ తన బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసి అందులో ఉన్న బాంబ్ని చూపించాడు. ఇంకా తను ఒకవేళ తాను చెప్పింది చెయ్యకపోతే ఆ బాంబ్ని యాక్టివేట్ చేస్తాను అని బెదిరించాడు. ఫ్లైట్ అటెండెంట్ ఈ విషయాన్ని తను పైలట్కి చెప్పింది. వెంటనే ఎయిర్లైన్స్ అలాగే FBI అలర్ట్ అయ్యాయి. కూపర్ $2 లక్షల అలాగే 4 పారాషూట్స్ అడిగాడు. ప్యాసింజర్స్ని కాపాడడానికి కూపర్ అడిగిన వాటిని వెంటనే అరేంజ్ చేశారు. కానీ FBI కూపర్కి ఇవ్వాలనుకున్న నోట్స్ యొక్క సీరియల్ నెంబర్స్ అన్నిటినీ ముందే నోట్ చేసుకుంది. ప్లేన్ హైజాకింగ్ తర్వాత కూడా కూపర్ ఒక జెంటిల్మెన్లా ప్రవర్తించాడు. అంతేకాకుండా ప్లేన్లో ఉన్న ఏ ఒక్క ప్యాసింజర్ కూడా తెలియలేదు వాళ్ళు ఏ ప్లేన్లో అయితే కూర్చున్నారో ఆ ప్లేన్ హైజాక్ గురైందని. ప్యాసింజర్స్కి ఫ్యూయల్ని చెక్ చేయడం కోసం ప్లేన్ని ఆపాల్సి వచ్చిందని చెప్పారు. ప్లేన్ని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. అలాగే కూపర్ చెప్పినట్టుగానే $2 లక్షల
4 పారాషూట్లు అరేంజ్ చేశారు. FBI వాళ్ళు ఒక చిన్న ట్రిక్ చేశారు. వాళ్ళు $2,00,000 20 నోట్లతో బ్యాగ్లో నింపి ఇచ్చారు. నోట్ల కట్టలు ఎక్కువ అవటం వల్ల బ్యాగ్ వెయిట్ 10 kgs కన్నా ఎక్కువ పెరిగింది. కూపర్ చెప్పింది చేశాక ప్లేన్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళనిచ్చాడు. కానీ ప్లేన్లో ఫ్లైట్ అటెండెంట్ని ఇంకా పైలట్ని ఆగమని చెప్పలేదు. కూపర్ పైలట్కి మెక్సికో వైపు తీసుకెళ్ళమని చెప్పాడు. కానీ పైలట్ కూపర్తో ప్లేన్తో మెక్సికోకి వెళ్లేంత ఫ్యూయల్ లేదు అని చెప్పాడు. అప్పుడు కూపర్ పైలట్ని రీనో వెళ్ళమని చెప్పాడు. ప్లేన్ టేకాఫ్ అయింది. కూపర్ పారాషూట్ని అలాగే మనీ బ్యాగ్ని తనకు కట్టుకుని ప్లేన్ నుండి కిందకి దూకడానికి సిద్ధమయ్యాడు. పైలట్ ప్లేన్ యొక్క రేర్ డోర్ని ఓపెన్ చేశాడు. కూపర్ ప్లేన్లోంచి దూకేశాడు. దాని తర్వాత కూపర్ ఎక్కడైతే దూకాడో అక్కడే FBI అలాగే మిలిటరీ ఆ ప్రదేశంలో చెక్ చేయడం మొదలుపెట్టింది. కూపర్ ఎక్కడైతే దూకాడో అక్కడే కొన్ని నెలల వరకు FBI అలాగే మిలిటరీ దగ్గరి ప్రదేశాల్లో చెక్ చేసింది. కానీ కూపర్ గురించి ఒక్క క్లూ కూడా ఎవరికి దొరకలేదు. తను ఆకాశంలోకి వెళ్ళిపోయాడా లేదా భూమిలోక? కానీ కూపర్ గురించి అసలు ఎలాంటి విషయం కూడా దొరకలేదు. ఈ సంఘటన జరిగి 8 సంవత్సరాలు అయిపోయింది. కానీ 1980లో ఈ సంఘటనకి సంబంధించిన ఒక క్లూ దొరికింది. కొలంబియా నదీ తీరంలో ఒక తండ్రి కొడుకులకు ఒక 3 నోట్ల కట్టలు దొరికాయి. కానీ ఆ నోట్ల యొక్క పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. FBI ఆ నోట్ల సీరియల్ నెంబర్స్ని మ్యాచ్ చేసి అవి కూపర్కి హైజాకింగ్ సమయంలో ఇచ్చిన నోట్లు అని కన్ఫర్మ్ చేసింది. కానీ నమ్మలేని విషయం ఏంటి అంటే కూపర్కి ఇచ్చిన నోట్లలో ఏ ఒక్క నోట్ కూడా సర్క్యులేషన్లోకి రాలేదు. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు గడిచింది. కానీ కూపర్ గురించి అసలు FBIకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అమెరికా వాళ్ళు DB కూపర్ని జోమ్ దేశం యొక్క జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. DB కూపర్ అమెరికాలోని అందరికన్నా మిస్టీరియస్ మ్యాన్ అని అంటారు. కూపర్ చేసిన ఒకే ఒక్క నేరానికి అమెరికాలో ఇతను ఒక సూపర్ థీఫ్ అని అంటూ ఉంటారు. అసలు అతన్ని పట్టుకోవడం పక్కన పెడితే తన గురించి ఒక్క క్లూ కూడా సాధించలేకపోయాడు. అందువల్ల DB కూపర్ అందరిలో చాలా గొప్పవాడైపోయాడు. ద ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ 28 అక్టోబర్ 1947. ఫిలడెల్ఫియాలో మిషన్ ప్రాజెక్ట్ రెయిన్బో సమయంలో ఒక విచిత్రమైన ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ని కనిపెట్టారు. వెపన్స్ ఇంకా బుల్లెట్స్ ఉన్న అమెరికన్ నేవీ యొక్క డిస్ట్రాయర్ USS ఎల్డిస్ షిప్, ఇందులో 200 US నేవీ యొక్క క్రూ మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు. ఒక రహస్య మిషన్ కోసం ఈ షిప్లో కొన్ని జనరేటర్స్ ఉన్నాయి. ఈ జనరేటర్స్ నుంచి ఉద్భవించే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శత్రువుల రాడార్కి చిక్కకుండా ఉండేలా తయారు చేశారు. ఈ ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ ప్రారంభించగానే షిప్ చుట్టుపక్కల నుండి గ్రీన్ కలర్ స్మోక్ రావటం మొదలైంది. ఈ షిప్ నుంచి స్మోక్ విడుదలైన కాసేపటికి అందరూ చూస్తూ ఉండగానే షిప్ మాయమైపోయింది. కేవలం రాడార్తోనే కాదు, అక్కడ అందరి నుండి కూడా కనిపించకుండా పోయింది. ఫిలడెల్ఫియా షిప్ యార్డ్లో దాదాపు 1200 టన్నులు ఉన్న ఈ షిప్ కొంతమంది ముందు నుండి ఒక్కసారిగా మాయమవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని గంటల ముందు USS ఎల్డిస్ షిప్ ఫిలడెల్ఫియా నుంచి మాయమైపోయిన కొన్ని సెకండ్స్లోనే అక్కడి నుండి 300 కిలోమీటర్ల దూరంలో వర్జీనియా యొక్క ఒక షిప్ యార్డ్ పైకి ఆ షిప్ బయటకు వచ్చిందని తెలిసింది. ఈ ప్రయోగం యొక్క పరిణామాలు ఒక US నేవీనే కాదు, అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే షిప్లో ఉన్న 3 క్రూ మెంబర్స్ పూర్తిగా కాలిపోయారు. అలాగే కొంతమంది క్రూ మెంబర్స్ షిప్లో నుంచి బయటకు రాలేకపోయారు. వాళ్ళ సగం బాడీ షిప్లోకి వెళ్ళిపోయి సగం బాడీ బయటకు ఉండిపోయింది. ఇంకా కొంతమంది క్రూ మెంబర్స్ మానసిక క్షోభకు గురయ్యారు. ఈ ఎక్స్పెరిమెంట్ పరిణామాలను చూశాక US నేవీ ఈ ఎక్స్పెరిమెంట్ని ఇక చేయకూడదని నిర్ణయించింది. అలాగే వైజ్ఞానిక దళాలు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుకు రాలేదు. ముందు ఇది మనుషులకి ప్రమాదకరంగా మారుతుందేమోనని ఈ ఎక్స్పెరిమెంట్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ని యూనిఫైడ్ ఎలక్ట్రిక్ థియరీ అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ సమయంలో దాని పరిణామాల ప్రభావంపై షిప్ పై పడకుండా ఉండటానికి దాని పక్కల ఎలక్ట్రిక్ థండర్స్ ఉద్భవించేలా చేశారు. అలాగే దానికి ఒక మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ని పాస్ చేస్తారు. దీంతో షిప్లో నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్స్ని రాడార్ పట్టుకోలేకపోతుంది. అలాగే ఎవరికీ కనిపించదు కూడా. కానీ ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ గురించి అందరి బ్రెయిన్లో ఉన్న సందేహాలు ఇప్పటి వరకు క్లియర్ అవ్వలేదు. దీనిపై పరిశోధనలు 1930 నుండే షికాగో యూనివర్సిటీలో జరుగుతూనే ఉన్నాయి. 1930లో ఈ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్ట్ నికోలా టెస్లా నిర్ణయాలు కూడా ఉన్నాయి. 1939 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్లో చాలా అభివృద్ధిని సాధించారు. అలాగే కొన్ని చిన్న విషయాల్లోనూ కొన్ని మార్పుల్ని చేశారు. ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ ముందుకు సాగుతూ ఉందో అలాగే సైంటిస్టుల మధ్యలో కూడా విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్, డాక్టర్ జాన్ న్యూమన్, నికోలస్ టెస్లా నిర్ణయంపై వివాదం సృష్టించారు. న్యూమన్కి ఎక్స్పెరిమెంట్లో టెస్లా ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఈ ప్రయోగానికి కొన్ని నెలల ముందు 7th January 1943 నికోలస్ టెస్లా చనిపోయారు. నికోలస్ టెస్లా ఈ ఎక్స్పెరిమెంట్లో లేకపోవడం వల్లే అలా జరిగిందని అందరూ అంటూ ఉంటారు. ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ వినడానికి కొన్ని సైన్స్ ఫిక్షనల్ మూవీస్ కన్నా తక్కువగా ఏమనిపించదు.
ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ ఎక్స్పెరిమెంట్ టెలిపోర్టిజం అనే ఒక విచిత్రమైన ఘటన అని అనుకుంటారు. దీని తర్వాత అమెరికా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడూ చేయకూడదని చెప్పేసింది. ఇక్కడ అసలు ఎక్స్పెరిమెంట్ జరిగిందా లేదా అనేది ఇప్పటి వరకు కూడా అందరికీ సందేహంగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇందులో మీకు ఏ విషయం మిస్టీరియస్గా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.